వరకు పత్రికలో వార్త వచ్చిందంటే నిజమని నమ్మేవాళ్ళం. మిగతా దానికి ఫాలో అప్‌లో ఆ రూట్‌లోనే ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు పత్రికలో వార్త వచ్చిందంటే అది అవునా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రత్యామ్నాయ పత్రిక వైపు చూడాల్సొస్తుంది. దానికి తోడు వాస్తవం ఏంటనేది ఎతుక్కోవాల్సొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు రాసుకొచ్చింది స్మార్ట్ మీటర్ల రద్దు సరే, చర్యల సంగతి ఏంటి అంటూ అనుబంధ పరికరాలకు 1534 కోట్లు చెల్లించారు. వాస్తవ ధరతో పోలిస్తే 5 రెట్ల అదనం. ఆ మొత్తాన్ని తిరిగి ఎలా రాబడతారు? అనుబంధ పరికరాలను జగన్ ప్రభుత్వం కట్టబెట్టిన టెండర్ ధరలు బహిరంగ మార్కెట్లో వాటి ధరలు అంటూ ఓ పెద్ద స్టోరీ గతంలో తను రాసిన స్టోరీని మరోసారి రాసుకొచ్చింది. ఇప్పుడు మొన్న కూడా అట్లాగే ఇంకేముంది, అదానీతో క్యాన్సిల్, సెకీతో క్యాన్సిల్ అన్నారు. ఫైనల్గా చంద్రబాబు గారు ఏమన్నారు? పని చూసుకోమన్నారు. అట్లాగే ఇవన్నీ నాటకాలు ఎందుకు ఎవరి కోసం రాస్తారో తెలియదు. ఇప్పుడు ఇదే సందర్భంలో సాక్షి ఒకటి రాసుకొచ్చింది, స్మార్ట్ మీటర్ షాక్ అన్నటువంటిది. డిసెంబర్ బిల్లు 21,008 రూపాయలు వస్తే ప్రస్తుతం జనవరిలో 66,875 రూపాయలు వచ్చింది ఒకటి అన్నటువంటి కోణాన్ని జనవరి బిల్లు డిసెంబర్ బిల్లుని చూపెడుతూ మార్కాపురంలో జరిగినటువంటిది ఓ వాటర్ ప్లాంట్కి జనవరిలో 66,875 రూపాయలు వచ్చినాయి. యజమాని కరీముల్లా కంగారు పడ్డారు. 20 రోజుల క్రితం బిగించిన స్మార్ట్ మీటర్ కారణంగా ఎంత బిల్లు వచ్చిందని ఆరోపించారు. ఇక డిసెంబర్లోనే 21,008 రూపాయలు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు అంత బిల్లు ఎప్పుడూ రాలేదని చెప్పుకొచ్చారు. అంటే స్మార్ట్ మీటర్లు ఉన్నట్టేనా? ఎవరికి తీసేశారు? రైతులకి తీసేశారు అని చెప్తున్నారు. జనానికి కూడా తీసేశారా తెలియాల్సి ఉంది.